హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మనీషా. ఈరోజు మన ఈ వీడియోలో మీకు ఉల్లిపాయతో చేసిన పరోటాను చూపించబోతున్నాను. ఉల్లిపాయ స్టఫింగ్తో చేసిన ఈ పరోటా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిని మనం లంచ్ బాక్స్లోకి అయినా సరే, మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మరి నోరూరించే ఉల్లిపాయ పరోటా చూద్దామా? ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడైతే నేను 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ పరోటాలు కావాలి అంటే కొద్దిగా క్వాంటిటీ పెంచండి గోధుమ పిండిది. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసేస్తున్నా. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా, కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే ఈ పిండినంతా మెత్తగా చేసేసుకుందాం. మనం నార్మల్గా చపాతీకి చేసుకున్నట్టు పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. కాస్త ఆయిల్ అప్లై చేసి పిండిని ఆరనివ్వకుండా పెట్టేసుకుందామండి. అలాగే ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసుకొని దానిపైన మూత పెట్టేసామంటే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్, నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోకుండా కచ్చాబచ్చగా దంచి వేసినా కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గ సాల్ట్. నెక్స్ట్ ఇందులోకి కాస్త మసాలా, అదేనండి ధనియాల పొడి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, టేస్ట్కి తగ్గ కారము, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వాము వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపిండి. ఇందులో ఎటువంటి వాటర్ అవసరం ఉండదండి. హాఫ్ నిమ్మకాయనైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను, కాస్త టేస్ట్ కోసం అండి, పులుపుగా ఉండడానికి. ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా కలిపేసుకోవడమేనండి. మనం వేసుకున్నటువంటి మసాలాలన్నీ ఆనియన్స్కు పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ ఒక చేత్తోనేమో చేస్తున్నా, ఇంకో చేత్తోనేమో వీడియో తీస్తున్నా కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది నా కెమెరా, కాబట్టి ఏమనుకోకండి. ఎటువంటి స్టాండ్ లేదు నా దగ్గర, చూపిస్తూ ఒక సైడ్ వీడియో తీయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి పిండిని కూడా చిన్న పూరీలాగా చేసేసి మనం తీసుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ అందులో పెట్టేసి వాటన్నింటినీ క్లోజ్ చేసేసుకుందాం. మనం నార్మల్గా భక్షాలు చేస్తాం కదండి, అలా కొద్దిగా వట్టి పిండి వేసేసుకొని మనం చపాతీ కర్రతో చిన్న పూరి సైజులా రుద్దేసుకోవడమేనండి. ఇది అయితే కొద్దిగా మందంగానే ఉండాలి. పల్చాగా అయితే మనం లోపల పెట్టినటువంటి ఉల్లిపాయ స్టఫింగ్ బయటికి వస్తుంది కాబట్టి కాస్త మందము. నెక్స్ట్ పెంకు పెట్టేసుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసి కాల్చేసుకోవడమేనండి 2 సైడ్లా. చాలా వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ కాకుండా కొద్దిమంది ఉట్టిగానే కాల్చేస్తుంటారు. కాస్త ఆయిల్ అప్లై చేసి అయితే వేసేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా లోపల ఫ్రైలా అవుతాయి ఈ ఆయిల్లో. ఇలా చేయడం వలన 2 సైడ్స్లో స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచేసి రుద్దేసుకొని కాల్చేసుకోవడమేనండి. వేడి వేడి ఉల్లిపాయ పరోటాలు ఇక్కడైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. నేను కూడా ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేసిన. నా వాయిస్ ఓవర్లో ఏమన్నా తేడాలు అనిపిస్తే కూడా, మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.